అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షురాలు భారతి గారి ఆధ్వర్యంలో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ వారు మహిళా దినోత్సవాన్ని కల్వకుర్తిలోని తోడేటి చెన్నారెడ్డి గార్డెన్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహిళ లేనిదే మనుగడ లేదు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు ప్రతి చోట మహిళే అనే అంశంపై అక్కడి మహిళలు చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూకల పద్మారెడ్డి, చెల్లమల్ల లావణ్యారెడ్డి, ఎస్ఐ వనజ మరియు రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మానస, జనరల్ సెక్రటరీ జి లక్ష్మి, ట్రెజరర్ జి ప్రతిభ, జాయింట్ సెక్రటరీ మమత, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్వాతి, శ్రీలత మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. గురుకుల పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ గురుకుల విద్యాలయంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు శారద ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార తయారీకి ఉపయోగిస్తున్న సరుకులను మరియు వంటగదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థితో మాట్లాడి ఆహార నాణ్యత గురించి ఆరా తీశారు. ఆరోగ్యం కొరకు తీసుకుంటున్న చర్యలు, వైద్య పరీక్షల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. కౌమార దశలో సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని, తప్పకుండా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అదేవిధంగా నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వంటగది శుభ్రంగా లేవని అసహనం వ్యక్తం చేశారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు. చేలో హైదరాబాద్ ఉద్యమానికి తరలి వెళ్తారనే ఉద్దేశంతో కల్వకుర్తి పోలీసులు స్థానిక బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పార్టీ నాయకులు గణేష్, ప్రదీప్, రామకృష్ణ, నారాయణమూర్తి, విష్ణు తదితరులను అరెస్టు చేశారు. పోలీసుల అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు రానున్నాయా? అవునని చెప్పవచ్చు. రాష్ట్రంలో మళ్లీ ఇప్ప పువ్వు నాటుసారా గుప్పు మననుందా అంటే అవుననే సంకేతాలే ఇచ్చారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ నూతన భవన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి కార్యాలయం ప్రారంభించారు. అనంతరం పురపాలక సంఘం నూతన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రపంచంలో అనేక దేశాల్లో అమలవుతున్న లిక్కర్లతో పోలిస్తే నాణ్యమైన మన రాష్ట్రంలోని ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. ఇది అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటు గిరిజనులకు ఉపాధి కల్పించిన వారమవుతామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, రాష్ట్రంలో గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే ఇప్ప పువ్వు సారాకి అనుమతి ఇవ్వాలని ఆయన చేసిన రీసెర్చ్ నివేదికను తనకు అందించారని తెలిపారు. దీనిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా లోతుగా అధ్యయనం చేస్తానని, తాను అధ్యయనం చేసిన అనంతరం అసెంబ్లీలో కూడా ఈ అంశంపై చర్చించి ఇది సాధ్యమా అసాధ్యమా అనే అంశాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ఏది చేసినా ప్రజలకు మంచి జరిగే విధంగానే నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సారాపై గతంలో అనేక ఉద్యమాల ద్వారా ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలని నిషేధం విధించడం జరగదని, కానీ తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే సారాపై మాట్లాడడం, ఈ అంశాన్ని ఆ శాఖ మంత్రి కొట్టిపడేయకపోవడం రాష్ట్రంలో మళ్లీ సారా పాలసీని ప్రారంభించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు మంత్రి వ్యాఖ్యలు దోహదపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు రానున్నాయని, మళ్లీ సారా దుకాణాలు తెరవనున్నారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం రాష్ట్రం ఎదుటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా గడచిన 10 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలన పుణ్యమా అని చెప్పని రోజున రాష్ట్రంలో నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ గత ప్రభుత్వం చేసిన, అలాగే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు జడ్చర్ల పట్టణంలో 5 కోట్లతో నిర్మాణమైనటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ను ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గొప్పగా నిర్మాణం చేయడం జరిగింది. అన్ని బస్సులు అలాగే 10 లక్షల కోట్ల ప్రదేశం కూడా 10 సంవత్సరాల క్రితం చెప్పినవి ఇప్పటికి కూడా మీరు మొదటిదాకా ఉండి కూడా మీరు ఏం చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమిని, నిరుద్యోగ యువకులకు 3,000 నిరుద్యోగ వృత్తి అని రకరకాల చాలా చెప్పింది. రెండవది ప్రజాస్వామ్యాన్ని పాతదేశింది పరిపాలన. అలాగే రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసి అవినీతి పరిపాలిస్తుంది. కబ్జా రకరకాల ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అధికారం ఉన్నది. అడ్డుగుల పరిపాలన చాలా చోట్ల అక్రమ కేసులు, అక్రమ నిబంధనలు చాలా 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన, కాంగ్రెస్, తెలుగుదేశం, ఎన్టీ రామారావు, చంద్రబాబు కలిపి 64 సంవత్సరాల్లో 22 ముఖ్యమంత్రులు చేసిన మొత్తం కలిపితే రాష్ట్రం పైన 65,000 కోట్ల. ఈ 65,000 కోట్ల అప్పు సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు వడ్డీ కడతాం, ఖర్చులు కడతాం. అటువంటిది ఈనాడు 10 అంతలు పెరిగింది. 6,000 కోట్లపై అలా 60,000 కోట్ల రూపాయలు కట్టడం. అయినా కూడా ఈ ప్రభుత్వం దేశ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, అట్లాగే రాహుల్ గాంధీ గారు, అట్లాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కానీ అభివృద్ధి కార్యక్రమం రద్దు చేయకుండానే అయినా కూడా వాటిని కొనసాగిస్తూ అదనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తాం. 22,000 కోట్ల రూపాయలతో ఇందిరా మహిళ, పేదవాళ్ళు భరోసా, గౌరవం తరతరాల నుంచి అంటే వాళ్ళ యొక్క కళ తాత ముత్తాతలకు ఈనాడు 5 లక్షల రూపాయలు ఇవ్వడం. రాష్ట్రంలో 4,50,000 నిర్మాణం ఈ ఇంటి మెడికల్ సుమారుగా 1,00,000 గృహ విషయాలు కూడా ప్రతిరోజు కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. అలాగే మరో 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే రైతాంగానికి సన్నబొట్టు పండిస్తే 500 రూపాయలు క్వింటల్ సబ్సిడీ, సపోర్ట్ ప్రైస్, అందరన్నా బోనస్. అంటే ఎకరానికి 500 రూపాయలు క్వింటల్ రూపాయల బోనస్ అంటే ప్రతి ఎకరానికి సుమారుగా 10,000 రూపాయలు ఎకరానికి. అట్లాగే సన్న బియ్యం అన్నం పెట్టి రాష్ట్ర ప్రజలకు సుమారుగా 3,500 కోట్ల మందికి సన్న బియ్యం సరఫరా, 500 సన్నడి గ్యాస్ సిలిండర్, 200 కరెంటు. అలాగే ఇంకా చాలా కాలంలో ఇవన్నీ జరిగింది కేవలం 2 సంవత్సరాల కాలంలో. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు చాలా ప్రతిపక్ష నాయకుల వాళ్ళు, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు, ఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా పదే పదే ఎక్కడ పోయింది
గ్యారెంటీ కార్డు చూపిస్తాం లెక్క చెప్పిన మా ప్రభుత్వ గ్యారెంటీ కార్డు 2 సంవత్సరాలది ఇన్ని మీ నిర్వాహకం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ని అమలు చేస్తాము 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రజలు ఆశించకపోతారు అంటే ఇంకా 8 సంవత్సరాల పరిపాలన ఉంది మరి మీ గ్యారెంటీ కార్డు 10 సంవత్సరాలు ప్రజలు ఇవన్నీ గమనించి గుర్తించి కేసీఆర్ మాటలు చెప్పాలి మేము సర్వచ్చినప్పుడు కళ్ళు కాల్చి వారంతా పెట్టిన స్టాప్ చేశారు అందుకనే అది మీకే వస్తుంది కళ్ళు కాల్చి మొదటి కాబట్టి జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక సీటు రాలేదు ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఈ మధ్యలో ఎత్తుకున్నారు కదా ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీరు దాన్ని సమర్థిస్తారు ఇప్పపు సార్ ఇప్పుడు వాళ్ళు నాకు కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చింది ప్రపంచంలో ఏ దేశాలు ఎదురుతా ఉన్నాయి అని గోవా గురించి చెప్పింది గోవాకి సపరేట్ పెట్టారు సార్ అని అంటే అది మొత్తం కూడా దానిపైన సమీక్ష చేస్తారు వాళ్ళు చెప్పిన అంశంలో రాష్ట్రానికి ఏ చేసినా ప్రజలు మేలు జరగాలి కీడు జరగాలని చెప్పి వారి ఇచ్చినటువంటి దానిపైన లోతుగా పరిశీలన చేసి ఎంతవరకు కరెక్టు ఏది చేయాలో ఏది చేయకూడదు నేను శాసనసభ సమావేశాల్లో కూడా మా సభ అధికారులు మాట్లాడుతున్నాను ఆ తదనంతరం కూడా దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు సో వారు రీసెర్చ్ చేసినటువంటి కాగితాన్ని రీసెర్చ్ పేపర్ను ఇవ్వడం జరిగింది ఆ రీసెర్చ్ పేపర్ నిష్ణాతులతో సంప్రదించి ఏంటిదని దానిపైన ఏం మాట్లాడుకుంటే కరెక్ట్గా లోతుగా దాన్ని విశ్లేషణ వచ్చింది ధన్యవాదాలు. తెలంగాణ కోసం ఆయన పదవి కూడా రిజైన్ చేసి తెలంగాణ రావాలని చెప్పి కృషి చేసి తెలంగాణ వచ్చింది. ఆయన పాత్ర కూడా చాలా పెద్ద పాత్ర ఉంది. అలాంటి ఆయన ఈరోజు జడ్జలకు వచ్చి మన మున్సిపాలిటీ బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రావడం నిజంగా జడ్జల ప్రజలకి మనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి మన జడ్చల్ల మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరికి అభినందనలు జరుపుతున్నాను. మీ హయాంలో కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవానికి మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీ ద్వారా జడ్చల పట్టణం ఉన్న వివిధ పార్టీల నుండి నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక పండుగ వాతావరణంగా ఈ రోజు ప్రారంభోత్సవము మనం జరుపుకున్నాం. మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్కి జడ్చల్ల పట్టణం ప్రజలకు అందరికీ అభినందనలు. జూన్ ఎన్నికల్లో కేటీఆర్ రెఫరెండం అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పైన పరిపాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని ఆయన స్వయంగా చెప్పారు. తీర్పు ఇచ్చింది కదా, మీరే ఒప్పుకున్నారు కదా. పరిపాలన శభాషులని ప్రజలు తీర్పిచ్చింది. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అది తీర్పు చూసింది. నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 116లో సుమారుగా 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అంటే ఈ పరంపర కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా. ఇప్పుడు ఈ ఎన్నికలు అలాగే ఈ చర్చల నియోజకవర్గానికి సంబంధించి అశ్విన్ రెడ్డి గారు యువకుడు చర్చల నియోజకవర్గ ఏది ఆశించకుండా స్వార్థం లేకుండా ఇంకా అతనే స్వయంగా ఖర్చు పెడుతూ రకరకాల అభివృద్ధి సంక్షేమాలకు పాల్గొంటూ పేదలకు న్యాయం చేస్తున్నారు. సరే, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
మున్సిపల్ కార్యాలయంలో మినిస్టర్ గారికి అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారు ఈరోజు మనము గృహప్రవేశం ఎలా చేస్తామో మన అమ్మా నాన్నలు మన అమ్మ చెల్లెమ్మలు మనకు ఒక ఆడబిడ్డకు బట్టలు పెట్టి పంపిస్తారు. ఈరోజు మన అమ్మ ఎమ్మెల్యే గారు కూడా మనందరికీ ఈరోజు నాతో పాటు 26 మంది కౌన్సిలర్లు పనిచేసే వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి పట్టు చీరలు పట్టు పంచలతో సహా అన్న పెట్టి పంపడం జరుగుతుంది. నాకెంతో ఆనందంగా ఉంది. మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే గృహప్రవేశం చేస్తే ఒక ఒడిబియ్యం పోసి పంపిస్తారు ఆడబిడ్డలకు. ఈరోజు అన్నగారు మనకు చీరలు పెట్టి పంపిస్తారు. సార్ పట్టుకోండి సార్. ఇంకా